చిన్న చిన్నగా రక్తము చిన్నుతుండే కానీ ప్రతి ఒక్కరిని కొరికేస్తాను కదా. అవును కొరికేస్తాం. ఇంకా అదే విధంగా చెప్తున్నాను. ఈ భూమి లోపల ఈ భూమండం లోపల ఎవరు నాయంత ధీరుడు లేదు కదా. అవును నేను అరిచి కేక పెడితే ప్రాణం అవుతా ఒకసారి అంతేనా. అవును ముగ్గురు కానీ సరిపోదా సరిపోదు. అవును Vamos.
అక్కగారు ఇదే 10,000 బదనాలు చేస్తున్నాను కదా. నా మాటలు అది Yeah.
ఆ యొక్క దారిలో తీరవాడు వాడు తీరవచ్చినాడు ఇది ఎవడమ్మా అని అడిగినాడు కదా సరే నువ్వు ఏం చింతలేకుండా చెప్పమంటున్నావు కదా? అవును కదా అది కూడా చూసుకోవాలి.
వీడు గుమ్మాయి ఉండదు కదా నా యొక్క నలవశము వీడు అడ్డమ చేయగా మాట్లాడినట ఉన్నాడా
ఇప్పుడు ఈ భూమి పైన బతకదంటున్నాను కదా అట్లనా? నాకు ఎంత ధైర్యం ఉంది కండవరానికి అట్లనా? అవును తమ్ముడా ఏమి? దినాలి. ఈ శ్రీరంగంలో కింద రమ్మంటున్నాను కదా. నన్ను వెనుకరామంటున్నావా? అవును. ఓ, అత్తగారు, మొక్కవాలి. జాగరవ సమ్మతాకి. ఏమి? ఏదో అసమస్యని మనం కొట్టేసినారు. సరే. నేను ఆడవాళ్ళ శీలం చెందేమని కాదు, ఇది నీకు ధర్మం కూడా కాదంటున్నాను కదా. అట్లనా? అవును. ఓ తమ్ముడా ఉత్తమనే కదా. ఇచ్చిమాలి. జాగరవజమాతాకి అడుగైనా మాని. జాడవ సమాధాకి. వాడిని చంపేసిన మన ధర్మం కాదు. వాడిని లేపమంటున్నాను కదా. అట్లనా? అవు. అయితే నీ చీర విడవపడే మన సాగరం లేపండి. లేపాలి. ఈ కలువ మందుల వాడు మైలపడి ఉండేవాడు. అవును. అందుకని చెప్పండి. అవునవును. ఆయన కోసం మాతాకి. ఆయన కోసం మాతాకి.
ఆ, నాటకాలు చేసేస్తాను కదా. ఇక్కడ అవును. తమ్ముడా చల్లగా ఉంటుంది కదా. అయితే ఆ యొక్క అలవరమ్మ పన్నీకి ఏం చేశానంటే, ఓ తమ్ముడా ఆ యాదవ వారు నన్ను కారణాలతో అడిగించిన తమ్మి ఆయన కదా ఆ నిజమైన కోపట్టి ఓ అక్క వారు ఎక్కడ ఉన్నారో చెప్పు వారిని కొట్టుకొని చెప్పని వచ్చేటప్పుడు ఆ రక్తము అలవరమ్మ కదా ఓ తమ్ముడా నా పీల మీద రక్తం చిరిగినాన్ని పీలనిస్తామన్నారు. అంటే ఓ అక్క నేను ఆడవ పడలేటువంటి కాదు వెళ్ళేసరికల్లా సాధనవాన్ని చెప్పని మాటలు చెప్తే ఆ సాధనవాన్ని చెప్పినాక మరి 20 పెళ్లి ఏ విధంగా జరుగుతుందా? ఆహా మా తండ్రి శంకరుడు ఎంత ఎర్రివాడు. నా యొక్క ఎర్రవాసమ పెళ్లి చెయ్యమన్నాడు. మేము వరమున పుట్టిన వరకన్యలము. మాకు పెళ్లి లేదు, ఏమి లేదు. ఆహా, నా తండ్రి శంకరుడు ఎంత ఎదివాడు నా యొక్క ఎదవశమకు లగ్గం చేస్తున్నాడు. నేను ఇప్పుడే పోయి ఆ లగ్గం భంగం చేసాను కదా. మేము వరమందు పుట్టినాము, మాకు లగ్గం లేవు కదా. ఇప్పుడు ఆ యొక్క ఎర్రవశమ్మ లగ్నం ఎత్తగొట్టేదా? ఓ అక్క ఎర్రవశమ్మ, నీ లగ్నం భంగం చేసినాను, నన్ను క్షమించమంటున్నాను కదా. ఆహా ఏమీ నీవు నా యొక్క తమ్ముడవా? దిగమయ్యా, ఎన్ని పని చేస్తుందిరా? నా పైన నీకు ఇంత ధైర్యం లేదు కదరా.
చాలా చాలా చిన్నే తమ్మే. చాలా చాలా చిన్నే తమ్మే.
నా తల్లి తండ్రులకు
ఎక్కడని తెలియకుండా నాకు తెలియకుండా రద్దు చేసినావు. అక్కడ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు నేనేమి చేయదు. తోటి ఆడపడుతుల ముందు నాకు తల ఎత్తుకోలేక చేస్తున్నావు కదా లింగమయ్య. जय नरोसम माता की जय नरोसम माता की अकालो पुरुषम मानुला माता की अकालो मानुला माता की నువ్వు న్యాయము అన్యాయం మీరే పరిశీలించాలంటున్నావు కదా? అవును. అప్పుడు లింగమయ్య ఉత్తమాది కదా. जय नरोसम माता की लगा में చేసినావు. మనం నవ్వుతున్నావు కదా, నాకు నవ్వట్ల బతకైంది కదా. మనది जय नरोसम माता की भगवंतु सीमा भाकन्या నువ్వు వరవన్నావు. నువ్వు ఇటువంటి లగ్గం పనికిరావు కదా. అవును. जय नरोसम माता की कन्नवारू
జయ నవోసం మాతాకి మన కాపో జయ నవోసం మాతాకి మన అక్క దగ్గర పోవాలనుకున్నావా? ఓ అక్క గారు వెళ్దాం బ్రహ్మ. ఓ శంకర నువ్వెంత పెట్టి వాడవు న్యాయాలయములు పట్టించుంటా నన్ను చిన్నదాని పని చేయుతా ఎంత న్యాయము నా మహిమను చూపించి నీ కన్ను ఓడవచ్చేదాను
ఇది ఏమి మాయ, ఎవరి మాయలో తెలియకున్నది. చాలా బాధలు, ఒక పక్క జ్వరము, ఒక పక్క కట్టలైనది. ఆ పతివర్తమైనటువంటి పార్వతీదేవిని చాలా కష్టాలు పెట్టి, చెరుకులు పెట్టి, పురుగు ముట్టని పుష్పాలు, కప్ప ముట్టని నీళ్ళు అని చెప్పి తోలిచి ఆమెకు నేనే సంతానాన్ని ఇచ్చి నేనే మాట తప్పి ఇలా చేసినందుకే కాబోలు. ఇది కష్టాలు ఎవరు పెడుతున్నారో ఏమి అర్థం కాకుండా ఉన్నది. ఏమి దైవమాయా? అయితే ఆ నల్లవరికమ్మ ఆ శంకరునికి అఖిలాలు బుకిలాలు పుట్టించి వెళ్ళిపోయినంతలో ఆ శంకరుడు అధికంగా దుఃఖించినాక మరి ఆ పార్వతి దేశంలో ఏమంటారో పార్వతి ఏమంటారో చూద్దాం. చూడాలంటే నేనేమని చెప్తూ చూద్దామంటే చూపు లేదు. ఈ బాధలకు నేను తలవేలుపుతా ఉన్నాను కదా. ఏమి చేస్తూ ఎందు
అవును जय माता की మన విద్యపోతున్న ఉంటాను ఈ బాగా తెలుస్తున్నాయి అంటారు కదా. అవును అద్భుతంగా తొందరగా వెళ్ళి నా బాధలు నాకు తెలియదు కదా. మాతా
ఎండి కొండ మాతాజీ